హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను కూకట్పల్లిలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిగ్రీ కాలేజ్ దగ్గరకు వచ్చేసాను అనమాట. సో పేరెంట్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఇంటర్ అయిపోయింది, డిగ్రీలో ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అండ్ ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుందని బాగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా కాలేజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి, బట్ పేరెంట్స్ ఆలోచించేది ఒకటే, బెస్ట్ కాలేజ్ ఎక్కడ అని సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో కూకట్పల్లి ఏరియాలో అయితే బెస్ట్ కాలేజ్ అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎఫ్ఎస్బి గురించే మాట్లాడుకోవాలి. ఇక్కడ డిగ్రీ కాలేజ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్కి ఇక్కడ చదువుకుంటే మోర్ అండ్ మోర్ సక్సెస్లు ఎలా వస్తాయి ఏంటనేది తెలుసుకోవడానికి నేనైతే ఈరోజు కూకట్పల్లికి వచ్చాను అనమాట. ఈరోజు మనకి మోర్ డీటెయిల్స్ అందించడానికి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సుగుణ మ్యామ్ రెడీగా ఉన్నారనమాట. చాలా మంది స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ అందించడానికి. సో లేట్ చేయొద్దు, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సుగుణ మ్యామ్, బేసిక్గా ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఆ గ్రీనరీ చూడంగానే వావ్ అనిపించింది. అంటే పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎక్కడ చదువుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ బాగుండాలి అంటారు. అండ్ మన కాలేజ్ ఎంట్రన్స్లోనే మంచిగా గ్రీనరీతో అట్రాక్ట్ చేసేసారు. అండ్ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ కదా, ఇది అడ్మినిస్ట్రేషన్, ఇదేంటి అడ్మినిస్ట్రేషన్, అటు సైడ్ మార్కెటింగ్ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ ఈస్ హియర్. క్లియర్గా వీ హ్యావ్ ఆడిటోరియం, క్యాఫెటేరియా. సో ఒక ప్రాపర్ కాలేజ్కి ఏం కావాలో విత్ ఇన్ ద సిటీ మీకు అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో మోర్ ఓవర్ అకాడమిక్స్తో పాటు యూ నీడ్ ఎవ్రీథింగ్ అదర్ థింగ్ కాబట్టి అది కూడా మనం వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్యారలల్ అకాడమిక్స్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, జిమ్, వీ డూ హ్యావ్ జిమ్ ఆల్సో. చూసి ఒకసారి మీరు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అస్ అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్. షూర్ తప్పకుండా. సో ఇది సెకండ్ ఫ్లోర్. ఓకే. క్లాస్ రూమ్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే. ఫ్లోర్ కి అయితే గ్రీనరీ అయితే పెట్టారు మేడం. ఇక్కడ లైఫ్ అంటేనే గ్రీనరీ, రైట్? ఎర్త్ అంటేనే వీ నీడ్ టు కన్సర్వ్ ఎర్త్ అనేది మాకు చాలా, ఐ బిలీవ్ ఇన్ ఇట్. కన్జర్వేషన్ ఆఫ్ ఎర్త్ లేకుండా మనం లేవు. సో మనకు తోచినంత వీ కాంట్ ప్లాంట్ బిగ్ ట్రీస్, బట్ మనకు తోచినంత ప్లాంట్స్, మేకింగ్ ఇట్ మోర్ గ్రీనర్ అండ్ లైవ్లీ, దానికోసం అనమాట. బేసిక్గా ఏంటంటే కాలేజ్ ఈవెంట్స్లో ఎవరైనా సెలబ్రిటీని పిలిచినప్పుడు, కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ పిలిచినప్పుడు ఏంటంటే బొకేస్ ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటాం. కానీ మీరు మాత్రం ప్లాంట్స్ ఇచ్చి ఇన్వైట్ చేస్తుంటారండి. ఎనీ రీజన్? యా, గుడ్ దట్ యూ గాట్ టు నో. రీజన్ అయితే ఉందండి. ఇన్స్టెడ్ ఆఫ్ బొకేస్ ఏంటంటే మనం బొకేస్ ఇస్తాము, దట్ లుక్స్ బ్యూటిఫుల్, బట్ ఓన్లీ తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడతాము? వి జస్ట్ లీవ్ ఇట్, రైట్? వన్ డే షో లాగా ఉంటుంది, అదర్వైజ్ ఇట్స్ వేస్ట్. బట్ ఇఫ్ యూ గివ్ ఏ ప్లాంట్, ఇట్స్ లైఫ్. ఒక లైఫ్ని మీ చేతిలో పెడుతున్నాము, దాన్ని కాపాడండి, పెంచండి. ఇట్ హ్యాస్ టు అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎర్త్ కదా. దిస్ ఇస్ ద సింపుల్ కాన్సెప్ట్. సో వీ ఫాలో దిస్. ఈవెన్ స్టూడెంట్స్ కూడా మాకు ఇవ్వాలన్నా దే కమ్ అప్ విత్ ద స్మాల్ ప్లాంట్స్ ఓన్లీ. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ వీ ఫాలో. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మోర్ ఆఫ్ ఇట్స్ గుడ్ కదా. సో దిస్ ఇస్ ఇట్. సూపర్. మొత్తానికి క్లాస్ రూమ్ లోకి అయితే వచ్చేసామండి. మీరు చూడొచ్చు, మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేసాము. అండ్ ఒక్కసారి మీరు లుక్ వేస్తే క్లాస్ రూమ్ చాలా ప్లెజెంట్ గా ఉండింది. అండ్ ఫ్యాకల్టీ పోడియం కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ స్మార్ట్ బోర్డ్స్ అండి. మీరు టచ్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్ అండ్ దెన్ ప్లే ఇట్. అంటే ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు, లైవ్ ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు, స్టూడెంట్స్ ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. సో యూ కెన్ యూజ్ see all the options here. Superb. So this is the smart boards we use. Okay. And as well we have students ప్రతిరోజు ఏదో ఒక ప్రెజెంటేషన్స్ కానీ క్లబ్ యాక్టివిటీస్ కానీ ఇలా చాలా జరుగుతుంటాయి. సో దిస్ ఈజ్ వై వీ బిలీవ్ దట్ లెట్స్ మేక్ ఏ ప్రాపర్ అండ్ నీట్ ఎన్వైరన్మెంట్ సో దట్ స్టూడెంట్స్ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ ఇట్ అండ్ దెన్ లైక్ టు కమ్ టు ద కాలేజ్. మా పిల్లలు అయితే బంక్ చాలా తక్కువ కొడతారు, ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చాక వై విల్ దే బంక్ ద క్లాస్ రూమ్. అవును. ఇక్కడ 2 ACs ఉన్నాయి అండ్ చైర్స్ అండ్ టేబుల్స్ చూడండి, చాలా కంఫర్ట్గా, చాలా ప్రొఫెషనల్గా ఉండింది. అండ్ కూర్చుని హ్యాపీగా, అంటే దాని ఏమంటారు, కాలేజ్కి రావాలి మేడం చెప్పినట్లు. సో తక్కువ డుమ్మాలు కొడతారంట వీళ్ళ కాలేజ్లో, ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తుంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేది మార్నింగ్ లేవగానే కాలేజ్కి వెళ్ళిపోవాలి, మంచిగా చదువుకోవాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏసీస్ ఉన్నాయి కాబట్టి అట్ ది సేమ్ టైం మీరు ఒకటి గమనించవచ్చు, ఈ కాలేజ్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి.
ఫస్ట్ నేచర్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఈవిడ. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్కి ఏదైతే అట్రాక్ట్ అవుతుంది అంటే మా పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ప్రశాంతంగా ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటుంటారు కదా, అలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ప్రతి రూమ్కి మనకి కెమెరా అనేది ఉండింది. అండ్ ఇక్కడ ఏం జరిగినా కూడా మేనేజ్మెంట్ వాచ్ చేస్తుంది, అంటే లైక్ పేరెంట్స్ లాగా. అంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ చాలా వరకు కూడా కాలేజెస్లో మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అండ్ ఈ కాలేజ్ మాత్రం ఎస్పెషల్లీ చాలా స్పెషల్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి క్లాస్ రూమ్ చూసారా మీరు, బయట ఈవినింగ్ టైమ్స్లో అయితే కొంచెం ఈ కర్టన్స్ అవి తీసేస్తే బయట నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు. సరే, బయట అంతా మనకి చుట్టూ గ్రీనరీనే ఉంటుంది. వెరీ ప్లెజెంట్ వ్యూ యాక్చువల్లీ ఫర్ ద స్టూడెంట్స్. అవును. అండ్ ఇటు చూడండి, అక్కడ చూడండి, లుక్ అట్ ద స్మైల్. మీరు ఎక్కడైనా చూడండి హౌ హ్యాపీలీ దే ఆర్ ఎంజాయింగ్. దిస్ ఈస్ BCA క్లాస్ రూమ్. యూ కెన్ సీ ఫ్రమ్ దే ఫేసెస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ద కాలేజ్ లైఫ్. అండ్ హియర్ హౌ హ్యాపీ దే ఆర్ అనేది యూ కెన్ జస్ట్ లుక్ అట్ ద ఫేస్. ఇది క్లాస్ రూమ్ లో ఈ బోర్డ్ ఎందుకు ఫిక్స్ చేశారు మీరు? ఇది మల్టీపర్పస్ బోర్డ్ అండి. దే కెన్ పుట్ దేర్ అసెస్మెంట్స్ పెట్టొచ్చు, వాళ్ళ కైండ్ ఆఫ్ ఏదైనా మినీ ప్రాజెక్ట్స్ ఇచ్చిన దే కెన్ డిస్ప్లేలో పెట్టొచ్చు, వాళ్ళకి ఇంకా మార్క్స్ పెట్టుకోవచ్చు. సో ఇట్స్ డిఫరెంట్. వీళ్ళు BCA వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ మొత్తం కొలాజ్ ఒకటి ప్రిపేర్ చేసేసి దే జస్ట్ స్టాక్ ఆల్ ద కొలాజ్ పిక్చర్స్ లైక్ ఎలా ఉందంటే బటర్ఫ్లైస్ వచ్చేస్తుంది అవుతుంటే ఆల్మోస్ట్ అన్ని పిక్చర్స్ లో హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. మొత్తానికి క్లాస్ రూమ్ చూపించేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? cafeteria. అవునా? And yes, auditorium is also there. Okay, చూద్దాం రండి. This is the cafeteria. చాలా బాగుంది యాక్చువల్లీ. లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి వస్తుంటారు. So they enjoy here. అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది, రెడ్ ఎల్లో. అంటే కొంచెం బ్రైట్ గా ఉంటే బాగుంటుంది కదా అనేసి లైవ్ అండ్ బ్రైట్. సో ఎక్కడున్నా కానీ ఆ పెప్పీనెస్ మిస్ అవ్వద్దు అనేది. అండ్ దిస్ ఇస్ జిమ్ అండ్ జిమ్. వాళ్ళకి కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ టైంలో ఒకసారి అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అండ్ జిమ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో మనకి క్యారమ్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేస్తారు, అన్ని ఉంటాయి. అంటే ఎంటర్టైన్మెంట్ సెక్టర్ వైజ్ కూడా మంచిగా ప్రీ ప్లాన్డ్ గా పెట్టారు మీరు. అండ్ జిమ్ వైజ్ మంచి మిర్రర్ కూడా ఇచ్చారు. అమ్మాయికి కావాల్సింది మిర్రర్, అబ్బాయికి కావాల్సిన జిమ్. ఓ సూపర్ సూపర్, ఇద్దరిని సమానంగా బ్యాలెన్స్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ బాగుంది, అంటే చాలా స్పేషియస్ గా ఉంది యాక్చువల్లీ. అంటే కొంచెం ఇరుకుగా కాకుండా. అండ్ చూడండి మీకు అటు చూస్తే మెట్రో కనిపిస్తుంది. వీఆర్ ఇన్ ద సెంటర్ కదా, సెంటర్ లో ఉన్నాం కాబట్టి ఆ లాంగ్ వ్యూ లో అక్కడ మెట్రో కనిపిస్తుంది. ఇటు చూడండి లేక్ వ్యూ ఉంది. సో సచ్ ఎ బ్యూటిఫుల్ సెరీన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. వాళ్ళకి స్ట్రెస్ వచ్చినప్పుడు దీన్ని గుద్దుతుంటారు, దాన్ని గుద్దుతుంటారు. ఎవరిని ఏం చేయలేకపోయినా దాన్నే కొడుతుంటారు. స్ట్రెస్ ఫస్ట్ నాకు ఇప్పుడు లేదు బాబా, మీ దగ్గరకు వచ్చాక పోయింది. సో ఫైనల్ గా నాకు ఆడిటోరియం చాలా బాగుంటుందని మేనేజ్మెంట్ లో కింద చాలా మంది చెప్పారండి. ఇక్కడ ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ చెప్పారు. ఫస్ట్ నేను ఆడిటోరియం చూడాలనుకుంటున్నాను. ఓకే, ఎస్, మొత్తానికి లోపలికి ఎంటర్ అయిపోయాము. దిస్ ఈస్ ద ఆడిటోరియం అనమాట. అబ్బా ఇది అంటూ చాలా ఇది యాక్చువల్లీ మేము ఇదన్నీ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి ఉన్నాము. ఒక చిన్న ఏంటంటే స్టెప్స్ వైజ్ పెట్టుకుంటే స్టూడెంట్స్ ఫొటోస్ కానీ జస్ట్ వాళ్ళు చిల్ అవుట్ అప్పుడు కానీ ఈవెంట్స్ అప్పుడు కానీ సరదాగా కూర్చుని బాగుంటది అనేది ఈ కాన్సెప్ట్. పిక్చర్ కూడా వస్తుంది. ఉన్న ప్లేస్ లోనే ఇలా అడ్జస్ట్ చేసాము. ఒక్కసారి మీరు లుక్ వేయండి, ఈ ఆడిటోరియం ఎంత బాగుందంటే ఇక్కడ మనకి సెమినార్ ఇస్తే ఆల్మోస్ట్ సిట్టింగ్ ఎంత ఇది మొత్తం పిల్లలు 300+ ఉన్నారు. అందరు చక్కగా సరిపోతారు. ఒక 400 వరకు వస్తారు, 400-500 వరకు వస్తారు. అండ్ ఇప్పుడు ఇది అంటే ఎగ్జామ్స్ కి అలాంటప్పుడు ఇలా వేస్తాము అరేంజ్మెంట్. అదర్వైజ్ మొత్తం సెటప్ మారిపోతుంది. సో కల్చరల్ యాక్టివిటీస్ కి అయితే మొత్తం సరిపోతుంది అసలు. యాక్చువల్లీ కరెక్ట్. ఒక చిన్న మినీ బ్యాంకెట్ హాల్ లాగా వి మేక్ ఇట్. అండ్ దెన్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్, ఓరియంటేషన్, ఫ్రెషర్స్ అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాము, బట్ హియర్ ఆల్సో వి డూ. అండ్ మధ్య మధ్యలో చాలా ఈవెంట్స్ చేస్తుంటారు కదా, అవన్నీ ఇక్కడ చేసేసుకోవచ్చు. వెరీ లైవ్లీ ప్లేస్. అంటే సూపర్ యాక్చువల్లీ సెటప్ బాగుంది యాక్చువల్లీ. అంటే లైటింగ్ సెటప్ కావచ్చు. అండ్ మీరు చైర్స్ చూడండి, చైర్స్ కూడా మంచి కలర్. మనకి ఎప్పుడు కాలేజ్ అనగానే బ్లూ వైట్ కలర్ మిక్స్ అయి ఉంటుంది, బట్ సింగిల్ సీటింగ్ ఇచ్చారండి. చాలా వరకు ఆడిటోరియం లో కొంచెం బెంచెస్ వేస్తారు, ఎందుకంటే ప్లేస్ కలిసి వస్తుంది అని చెప్పి. కానీ వీళ్ళు ప్లేస్ గురించి ఆలోచించకుండా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా మనకి సీటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు అదే క్లారిటీతో మనం వినొచ్చండి ఆడిటోరియంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా స్పేషియస్ గా ఉండింది. ఆల్మోస్ట్ ఒక 500 పీపుల్ ఈజీగా పట్టేస్తారు. అది కూడా స్క్రీన్ ఉంది, స్క్రీన్ ఎల్ఈడి టచ్ స్మార్ట్ బోర్డ్ యాజ్ వెల్ as టీవీ లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎల్ఈడి లో యూజ్ అవుతుంది. అలాగే టచ్ బోర్డ్ అనమాట. అండ్ మీరు చూస్తే ప్రతి దగ్గర కూడా ఇక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్. రైట్, కెమెరాస్ ఎవ్రీవేర్ యూ హ్యావ్ కెమెరాస్. బికాజ్ విజిలెన్స్ సర్వేలెన్స్ ఉంటేనే స్టూడెంట్స్ కి అరే భయం ఉంటుంది, అరే వీఆర్ హియర్
కెమెరాస్ ఆర్ వాచింగ్. మాకైతే మీ కాలేజ్ చాలా బాగా నచ్చింది. సో డిగ్రీ కాలేజ్ అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా చూస్ చేయాలంటే మాత్రం మేము మీ కాలేజ్ అనేది సజెస్ట్ చేస్తాము. బట్ ఎస్పెషల్లీ ఇందులో కోర్సులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన దగ్గర ఎలాంటి కోర్సులు అనేది అందరికీ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి? ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఉన్నదైతే వన్ థింగ్, మనకు జనరల్గా యాజ్ అ పేరెంట్ మనం ఏం కోరుకుంటాము, మన పిల్లలకు ఒక మంచి కాలేజ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ కావాలి, దాంతోపాటు చదువు కావాలి. అండ్ గ్రాడ్యుయేషన్లో ఏంటంటే బుకిష్ కైండ్ ఆఫ్ మగ్గింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ పనికిరాదండి. యూ నీడ్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఆ ఎక్స్ప్లోర్ చేస్తేనే నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఇంతవరకు యూఆర్ అండర్ ప్రొటెక్టివ్ షెల్టర్, ఇంటర్ అయినా కానీ గ్రాడ్యుయేషన్ అయినా కానీ. ఇప్పుడు ఏంటంటే మీరు బయటికి వెళ్ళే టైం వచ్చింది. సో యూ నీడ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. సో ఇండస్ట్రీకి కాలేజ్ లైఫ్కి వీఆర్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ స్లోలీ. వాళ్ళకి అలవాటు అయ్యాక మీరు ఇప్పుడు అన్నారే, అరే నేను అక్కడ నిలబడుకుంటే మాట్లాడలేకపోతున్నాను, మా పిల్లల్ని అడిగి చూడండి, ఎవరిని పిలిచినా మీరు ముందుకు వచ్చేసి ఏ టాపిక్ అయినా ఇవ్వండి మాట్లాడేస్తారు. అంతే కాన్ఫిడెన్స్ ఇచ్చారు అనుకో, రేపు ఇంటర్వ్యూకి వెళ్తే దే విల్ ఫ్లరిష్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ BBA ఉంది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, BCA ఉంది, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, BCom ఉంది, కంప్యూటర్ అప్లికేషన్ అనమాట. సో ఇవన్నీ మీరు ఏంటంటే జస్ట్ ఏదో చదువుతున్నాను గ్రాడ్యుయేషన్ కోసమో సర్టిఫికేట్ కోసమో కాకుండా ఒక కెరియర్ బిల్డింగ్. మీ కెరియర్ని ఎలా ఫ్లరిష్ చేసుకోగలరు ఫ్రమ్ దిస్ పాయింట్. అందరూ అనుకుంటాం గ్రాడ్యుయేషన్ అయితే ఆడేస్తూ పాడేస్తూ శేఖర్ కమ్ముల సినిమాలాగా కాదు. మనం ఇక్కడ ఫోకస్ చేస్తూ మన కెరీర్లో ఒక పద్ధతిలో తీసుకెళ్ళామంటేనే మీరు పర్ఫెక్ట్గా అవుతారు. లేదంటే ఇఫ్ యూ జస్ట్ లుక్ బ్యాక్ వీ విల్ బీ ఏ ఫెయిల్యూర్. అది బిల్డ్ చేస్తున్నాం మనము. సో దానికి ఏమేమి కావాలో మెయిన్ థింగ్ ఇండస్ట్రీ రెడీనెస్. వీఆర్ మేకింగ్ దెమ్ ఇండస్ట్రీ రెడీనెస్ విత్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. దిస్ ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్. స్టూడెంట్స్ చాలా మంది అబ్రాడ్ వెళ్ళి ఉన్నారు, మంచి మంచి జాబ్స్ ఇక్కడ కూడా MNCsలో ఉన్నారు. జనరల్గా మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు గో అవుట్, అబ్రాడ్ వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది. అండ్ ఇక్కడ 10% పిల్లలు మాత్రమే జాబ్స్ చూస్తున్నారు ఆఫ్టర్ స్ట్రైట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. బట్ వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఆల్. అండ్ ఎవ్రీ డే ఈస్ లైక్ ఇంటర్న్షిప్ అండి. ఇక్కడ మేము ఇచ్చే ప్రాజెక్ట్స్ ఆర్ మినీ ఇంటర్న్షిప్ లాగానే ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్గా. అండ్ నేను మీ వ్యూవర్స్కి మా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చూజ్ యువర్ కాలేజ్ వైజ్లీ. It's just one wrong decision will put you in a very different way. ఒక చిన్న డెసిషన్ ఒక తప్పు చేస్తే మనం లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే మేక్ ఎ వైస్ చాయిస్. And if that is it, we are the first option to you. Please come and take your admissions in your favorite subjects. డిగ్రీలో ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందే. ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ సుగుణ మ్యామ్ కాలేజ్ మొత్తాన్ని మనకి లైవ్లో చూపించారు. ఇక్కడ ఫ్యాకల్టీ దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ పిన్ టు పిన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ పేరెంట్స్ అయినా కూడా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో స్టూడెంట్స్ని చదివించాలనుకుంటారు. అది కూడా చాలా వరకు అచీవ్ చేసే మెంటాలిటీలో, అంటే బేసిక్గా ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా అలాగే ఫ్రెండ్లీ నేచర్గా ఎడ్యుకేషన్ అందిస్తున్నారని చెప్పొచ్చు ఈ కాలేజ్కి సంబంధించి. సో కూకట్పల్లిలో నియర్ బై ఎక్కడైనా కనుక మంచి కాలేజ్లో మీ పిల్లల్ని చదివించాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మీ పిల్లల్ని ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.